సినిమా చూస్తున్నారంటే వెళ్ళి అరెస్ట్ అయ్యండి వాళ్ళని, వీళ్ళని కూడా. అడేస్తే భయపడతావా? ఆడికన్నా గట్టిగా ఆరోగల్లో ఎవడాడో ఏమన్నా దిగొచ్చాడా? ఆఫ్టర్ ఆల్ ఎస్ఐ సస్పెండెడ్. డానీ, నువ్వు ఈ సిటీలో సిగ్నల్ దగ్గర కానిస్టేబుల్స్ ని, చెక్ పోస్ట్ల దగ్గర పోలీసులని మేనేజ్ చేసి ఉంటావు. కానీ పోలీసులు అంతా అంతే అనుకోద్దా. అసలు నాయక్ పోలీసే కాదు. ఒక వైల్డ్ యానిమల్ కి కళ్ళం వేసినట్టు ఒక ఎక్స్ట్రీమిస్ట్ కి యూనిఫామ్ వేసి వాడిని కంట్రోల్లో పెట్టావు. నువ్వు ఆ యూనిఫామ్ తీసేసావు. కొక్కిలి దేవరా అని పేరు విన్నావా? వినలేదు. అదిగో అది వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఆ పేరేంటో, దాని వెనుకున్న కథ ఏంటో ఈ ఊర్లో చాలా మందికి తెలుసు. కానీ ఎవరు దాని గురించి మాట్లాడరు. ఇట్స్ లైక్ అ సీక్రెట్ ఓత్. డానీ, ఇందాక వాడిని చేయి పట్టుకున్నాడు చూసావా? అది చావు నేను పట్టుకున్నట్టు. నరాల రక్తం ఆగిపోయి, బీపీ పెరిగిపోయి, ఊపిరాడకుండా ఉక్కిరి బిక్కిరి అయిపోతావు. అది నాయక్ టెక్నిక్. సో జస్ట్ బి కేర్ఫుల్. ఆ సీఏ గడు కథగమ్మాడు కదా, కుక్కిలి దేవరా అని, సెక్రెడ్ ఓత్ అని. ఆ నాయక్ గడి కన్సీన్ ఉందా? పదైదేండ్ల క్రితం ఈడొక ఫారెస్ట్ కాంట్రాక్టర్ ఉండేటోడు. ఈ గూడెంకి అవతలే చెక్ పోస్ట్ పెట్టినాడు. అప్పట్నుంచి చెట్టు కనపడితే దొంగల కింద కొట్టేయడం, మడిసి కనపడితే కూలీ కింద లెక్కెయ్యడం, ఆడబిడ్డ కనపడితే అంగుళాల కింద కొలిసెయ్యడం. ఓ పొద్దు ఎర్రతాండా నుంచి 3 ఆడబిడ్డల్ని ఎత్తుకుపోయినారు. కండ్ల ముందు బిడ్డలు కనపడుతున్నా కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప కాపాడుకోలేని గతి. అప్పుడొచ్చినాడు దొరా సోమలయ్య మాస్టారి కొడుకు. 10 ఏండ్ల తర్వాత ఊరికి బస్సు దిగతానే పోస్టు దాటినాడు. నేను అడవి తగలట్టం చూసినా, పులి మీదట్టం చూసినా, కానీ ఆ పొద్దు నేను చూసింది వేరు దొరా. మునిపెన్నడూ చూడలా.
శ్యామ్ ఫోన్ చేశాడు. ఉద్యోగం చేయరా అంటే దేశం చివరికెళ్ళి మిలిటరీలో జాయిన్ అయ్యావు. పెళ్లి చేసుకోరా అంటే ఊరి చివరికెళ్ళి అడవి పిల్లని తెచ్చుకున్నావు. పోనీ గొడవైనా కరెక్ట్గా చేస్తావంటే నీ కజిన్స్ని కస్టడీకి పంపించావు. అక్కడ ఒకటి దేవుడు అంటాడు, ఒకటి జంతువు అంటాడు. దండం పెట్టాలా, బోర్లు పెట్టాలా? నువ్వే చెప్పు, ఏం చేయాలి? ఇంకో 100 మంది తీసుకెళ్ళి వాడు పెళ్ళాన్ని పట్టుకొస్తే సరిపోయేది. మీకు ఎస్ఐతో ప్రాబ్లం ఉంటే ఆడాళ్ళని ఎందుకు లాగుతారు దీంట్లోకి? నేను నీతో మాట్లాడుతున్నాను. అతను ఆపాలంటే అతని పెళ్ళం కావాలి. నీ కొడుక్కి చెప్పాలంటే మాత్రం కోడలక్కర్లేదు. నువ్వు ఎస్పీ దగ్గరకు పోయి తగ్గొచ్చు, నా మొగుడు ఎస్ఐ దగ్గర తగ్గకూడదు. నువ్వు తలోంచిదే చర్చ్లో దించినట్టు, మేమొంచిదే కోర్టులో దించినట్టు. అసలు ఆ రోజు ఎమ్మెల్యే సార్ చెప్పినట్టు వీడియో ఇవ్వకపోతే పోయేది కదా. మాట్లాడుతూనే ఉన్నావు. తిట్టు, అలా తిట్టుదాన్ని. నాతో ఎలా మాట్లాడాలో చెప్పుదానికి. గడుపుతూ ఉన్నావు, కూర్చుని మాట్లాడు. అనవసరంగా స్ట్రెయిన్ అవ్వక కూర్చో. రైడాని పేదోళ్ళంతా మంచోళ్ళు, పోలీసులంతా సిన్సియరు. మీరంతా ఒక కల్లో ఉన్నారా? లేచక నిజం తట్టుకోలేరు. నేను ఓడిపోయినా పర్లేదు నాన్న, నా చేతిలో కత్తిను తిప్పుకో. గెలవడం అంటే కొట్టుకోవడం, నరుక్కోవడం కాదు. తప్పు ఒప్పుకోవడం, తప్పుకోవడం కూడా. నువ్వు కాంప్రమైజ్ అనగానే కంగ్రాచులేషన్స్ వచ్చేస్తాను అనుకున్నావా? అసలు నువ్వు చేసిన పనికి మాట్లాడే ముచ్చటే లేదు. మనను అని చెప్పి లోపల రానిచ్చిన. అది కాదు అంకుల్, యాక్చువల్లీ ఏయ్, మీ నాన్న ఎంపీ రాదు కాదు, మీ ఇల్లు కిలా కాదు. చల్, మీరే ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి, ఎందుకు చేయాలి? నిజంగా సీరియస్సా? సీరియస్ అయితే కింద మీద పెట్టి జడ్జి ముందు కూర్చోబెడతా. కానీ ఆ భీమ్లా నాయక్ గారిని కాళ్ళు మాత్రం నువ్వే పట్టుకోవాలి. ఏంది గురికాయని చూస్తున్నావు? పవర్ ఉన్నప్పుడే పొగరు ఉండాలి, అది లేకుంటే ఎప్పటి ఉండాలి. చెప్పండి సార్. ఆ నాయకుడి పెండ్ల విషయం ఏమైంది? మా వాళ్ళు ఆ పనిలోనే ఉన్నారు సార్. 20 కిలోమీటర్లు రేడియస్ దాటిన అడవిలో 2 ఏళ్ల పిల్లోడు తల్లిని పట్టుకోలేకపోతున్నారు. అదేదో వీరప్పన్ కన్నా పెద్ద స్మగ్లర్ అయినట్టు ట్రై చేస్తున్నా ఉంటారేంటి? సార్ అది ఎలక్షన్ క్యాంపెయిన్ కి ఫోటోలు పంపం, మేమేం వెళ్తాం. సార్ కోంబింగ్ ఆపరేషన్కి ఎస్పీలు పోరు సార్, ఎస్ఐలే పోతారు. కానీ ఈసారి మీకోసం నేను వెళ్తాను. చూడు, పెళ్ళాన్ని ఎంత అపురూపంగా చూస్తున్నాడో. పెళ్లి రోజు కదా, ఎవడైనా అలాగే చూస్తాడు. 10 ఏళ్ళ తర్వాత చూడమను, అలాగే ఎటో చూస్తుంటాడు. నాయక్, నేనెక్కువ గొడవ చేస్తున్నానని ఇక్కడ అడవిలోకి తీసుకొచ్చి కూర్చోపెట్టావా, లేక నిజంగా నా మీద నోటీస్ వచ్చిందా? రామ రామ అలా కాదే. ఆ రాముడు కూడా ఇలాగే, ఒకటే బాణం ఒకటే సీత అని అడవిలో వదిలేశాడు. ఆవిడంటే అమాయకురాలే, అడవిలో ఉండిపోయింది. నువ్వైతే తోలు చేయవు. అలాంటి రిస్కులు నేను చేస్తానా? అబ్బా నాయక్, నేను నిజంగా గయ్యాలి దాన్నా? అస్తమానం కాదే, అప్పుడప్పుడు. దయచేసి అందరూ వినండి, మీరెవరూ భయపడద్దు. మేము నాయక్ భార్య సుగని అరెస్ట్ చేయడానికి వచ్చాము. ఆమెను అరెస్ట్ చేయడానికి దయచేసి సహకరించండి.
సుగుణ 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 ఎక్కడా ఎక్కడా నేను డ్యూటీ మాత్రమే చేయాలంటే నిన్ను కూడా అరెస్ట్ చేయాలి నాయక్. నన్ను అక్కడి వరకు తీసుకెళ్ళకు.